కాకినాడ జిల్లా ప్రతిపాడులో నేతలు మారినా తమ తలరాతలు మారట్లేదంటూ కూడా గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీకి ముఖద్వారమైన రమణయ్యపేట జే అన్నవరం ప్రధాన రహదారి అధ్వాన స్థితిలో ఉండడంపై కూడా స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. దశాబ్ద కాలంగా రోడ్డు గుంతలతో పెద్ద పెద్ద గోతులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహించారు. పలు ప్రజా సంఘాలు ఎన్ని మార్లు నిరసన చేపట్టినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఇదే రహదారిపై ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ తరచూ ప్రయాణం సాగిస్తారని, అయినా కూడా ఈ రహదారి నిర్మాణ పనులు చేపట్టకపోవడంలో ఆంతర్యం ఏమిటని కూడా ప్రశ్నిస్తున్నారు. రైట్. ఇక కాకినాడ జిల్లా ప్రతిపాడులో గిరిజ పుత్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు అందించడానికి. కామేశ్వరరావు, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలో చూసుకుంటే కనుక గత దశాబ్దాల కాలం నుంచి కూడా గిరిజన పుత్రులు తమ వేదన ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఉందో ఏలేశ్వరం మండలం అదే ఏజెన్సీ మొక్కదూరమైన రవణయ్యపేట టు జడ్డింగ్ అన్నవరం రోడ్డు గత 13 సంవత్సరాలుగా కూడా మరామతులకు నోచుకోలేదు, అదేవిధంగా కొత్త రోడ్లు కూడా నోచుకోలేదని చెప్పి గిరిజన పుత్రులు గత దశాబ్ద కాలం నుంచి కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ పోరాటం ఇలా కొనసాగిస్తున్నాం తప్పించి ఏ ఒక్క రాజకీయ నాయకులు కూడా పట్టించుకోవట్లేదని చెప్పి గిరిజన పుత్రులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం చూసుకుంటే కనుక మొన్న రీసెంట్గా మొత్తం రోడ్డు మీద వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. తమ 13 సంవత్సరాలుగా రోడ్డు మరామతులు కాదుగా కొత్త రోడ్లు కూడా వేయని పరిస్థితి ఉంది. ఈ రోడ్డు మీద నడవాలంటే నరక కుప్పలు నడిచినట్టు ఉందని చెప్పి గిరిజన పుత్రులు వాపోతున్న పరిస్థితి. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా ఇదే మార్గం గుండా ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా వారెవరికి కూడా కనపడతలేదు. గత ప్రభుత్వాలు కూడా మేము అధికారంలో చేపట్టిన తొలినాళ్ళలోనే రోడ్డు వేపిస్తామని చెప్పారు. అధికారం పూర్తయినప్పుడు కూడా గత ప్రభుత్వం రోడ్డు వేయని పరిస్థితి ఉంది. కొత్త ప్రభుత్వం కూడా అధికారం చేపట్టే ముందు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ఈ రోడ్డు అధికారం చేపట్టిన ఫస్ట్ నెలలోనే ఈ రోడ్డు అయితే మొత్తం కొత్త రోడ్లు వేపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. హామీని తొంగలో తొక్కి గత సంవత్సరంన్నర కాలంలో కూడా కొత్త ప్రభుత్వం అయితే మాత్రం ఈ రోడ్డు వేయని పరిస్థితి. మొత్తం మీద ఈ రోడ్డు మీద నడవాలంటే అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని చెప్పి మొత్తం రోడ్డు మీద నడుస్తున్న మొత్తం ఈ ఏజెన్సీ ప్రాంత వాసులందరూ చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఎవరైనా హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా, అదేవిధంగా దానికి సంబంధించి ఎవరన్నా గర్భిణీ స్త్రీలు సంబంధించి ఎవరన్నా ఆ రోడ్లో వెళ్ళాలని అన్నప్పటికీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మాకు ఈ రోడ్డు నిర్మాణం చేయండి బాబు అంటూ మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంతాలు గిరిజన వాసులందరూ కూడా మొరపెట్టుకున్న పరిస్థితి. మొత్తం ఏదైనప్పటికీ కూడా గత ప్రభుత్వాలు ప్రస్తుత ప్రభుత్వాలు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోని పరిస్థితి ఉందని చెప్పేసి వాపోతున్న పరిస్థితి. ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ మాకు ఈ రోడ్డు నిర్మాణం చేయండి అంటూ మొత్తం రోడ్డు మీద బైఠాయించిన పరిస్థితి. మొత్తం మీద ఏదైనా కూడా రోడ్డు మీద వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పొచ్చు. రైట్. థ్యాంక్ యూ కామేశ్వరరావు.